I was meditating over the subject how I can share with you here at El Shaddai. ఇవ్వబడినటువంటి అంశం మీద ఎలాగో మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవాలో దాని గురించి నేను ధ్యానిస్తూ వచ్చాను. The role of youth in the church. సంఘములో యవనస్తుల యొక్క పాత్ర. So while I was meditating, the thought of God's plan for youngsters came in my mind. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో యవనస్తుల కొరకే దేవుడు కలిగినటువంటి ప్రణాళిక అనే అంశము నా మనసుకు వచ్చింది. The first and the foremost thing is all youngsters must know the Creator. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యవనస్తులు అందరూ కూడా సృష్టికర్తను వారు తెలుసుకోవాలి, ఎరగాలి. That is the plan and purpose of God. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. Not knowing the plan and purpose of God over salvation, they cannot do anything for God in the church. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఎరగకుండా వారు దేవుని సంఘంలో వారు ఏమీ చేయలేరు. See Ecclesiastes chapter 12 verse 1. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. Remember now thy Creator in the days of thy youth, while the evil days come not, nor the years draw nigh, when thou shalt say, I have no pleasure in them. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. So the plan of God is that all the youngsters must know the Creator. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే యవనస్తులందరూ కూడా తన సృష్టికర్త అయినటువంటి దేవుని వారు ఎరగాలి. Do you believe there is God? దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? Do you believe there is God? దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? Yes or no? చెప్పండి. You all believe there is God. దేవుడు ఉన్నాడు అని మీరు అందరూ నమ్ముచున్నారు. The Bible says that fool says there is no God. దేవుని వాక్యం అంటుంది బుద్ధిహీనుడు దేవుడు లేడు అని తన మనసులో అనుకును అనుంది. So they say in their heart there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. Say Psalm 14. చూడండి 14వ కీర్తన verse 1. 1వ వచనం. The fool hath said in his heart there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. But God out of his mercy gave us wisdom to know there is a God. అయితే దేవుడు తన కృపను బట్టి తన కనికరను బట్టి ఆయన ఉన్నాడు అన్నటువంటి జ్ఞానమును మనకిచ్చాడు. But now the question is we must know this God. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ దేవుణ్ణి మన దేవునిగా మనం ఎరగాలి, తెలుసుకోవాలి. That is very important. అది చాలా ప్రాముఖ్యము. Even demons say there is God. దయ్యాలు కూడా అంటున్నాయి దేవుడు ఉన్నాడని. But this God must be our God. అయితే ఈ దేవుణ్ణి మన దేవునిగా మనం కలిగి ఉండాలి. How to know this God or how to have this God? ఈ దేవుని ఎట్లు మన దేవునిగా తెలుసుకోగలము, ఎట్లు మన దేవునిగా మనం కలిగి ఉండగలము. God revealed himself in person Christ Jesus. దేవుడు తను తాను యేసు క్రీస్తు ప్రభు అనే వ్యక్తిని ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. No man can see God at any time. ఏ మనుషుడును ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు అని దేవుడు because he dwells in lights. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తుంటున్నాడు. John's Gospel chapter 1 verse 18. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. Chapter 1 verse 18. క్షమించండి, 1వ అధ్యాయం 18వ వచనం. No man hath seen God at any time. The only begotten Son, which is in the bosom of the Father, hath declared him. ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. So Jesus Christ is the revealer of God. యేసు క్రీస్తు ప్రభువు దేవుణ్ణి బయలుపరచువాడైనాడు. So God became man upon this earth. దేవుడు మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. That's what Paul says when he writes to the Timothy in his first epistle. అదే విషయాన్ని పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. Chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనంలో. Without controversy great is the mystery of godliness. God was manifest in the flesh. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదగినది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను. God became man upon this earth. దేవుడు మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. So Jesus Christ he came and died for all. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మనుషులందరి కొరకే ప్రాణం పెట్టి ఉంటున్నాడు. He says in 1 Timothy chapter 1 verse 15. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఈరాగు పౌలు రాస్తా ఉన్నాడు. This is a faithful saying and worthy of all acceptation that Christ Jesus came into the world to save sinners,
of whom I am chief. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. So Jesus Christ, he became the savior of the world. యేసు క్రీస్తు వారు లోక రక్షకుడు అయ్యింటున్నాడు. He became the redeemer from our sins. మన పాపం నుండి విమోచించే విమోచకుడయ్యాడు. He died for our sins. మన పాపం నిమిత్తం మరణించాడు. Buried and rose again on the third day. మరణించి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. So by accepting Jesus Christ as a savior, our sins are forgiven. యేసు క్రీస్తు వారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడం ద్వారా మన పాపం నుండి మనం క్షమాపణ పొందుతాం. The day when we say, Lord, I am a sinner, forgive me, come into my heart, he comes in our lives and make his abode in us. ఏ దినానైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రాని అంటామో ఆ దినాన ప్రభు వచ్చి మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. Then we become children of God. అప్పుడు మనం దేవుని పిల్లలమవుతాం. John's Gospel chapter 1 verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. As many as received, that he gave the power to become the children of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. The day when we believe in him and receive him, we become children of God. ఏ దినానైతే ఆయన విశ్వాసముంచి ఆయన స్వీకరిస్తామో ఆ దినాన మనము దేవుని పిల్లలమవుతాం. That day onwards, the spirit of adoption is given to us, thereby we call him Abba Father. ఆ దినము నుండి మనము దత్తపుత్ర ఆత్మను పొందిన వారమై మనము అబ్బా తండ్రిని మొరపెట్టే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 15. 8వ అధ్యాయం 15వ వచనం. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby ye cry, Abba Father. ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ గలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. So by receiving Jesus Christ as a personal savior, we are given the spirit of adoption. Thereby we call God as Abba Father. యేసు ప్రభువారిని రక్షకుని అంగీకరించడం ద్వారా దత్తపుత్ర ఆత్మను మనం పొందిన వారమై దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. Knowing that God has become our creator. దేవుడు మన సృష్టికర్త అయ్యాడు అనే సంగతిని మనం ఎరిగించున్నాం. Knowing that he has made us his children. ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు అనే సంగతిని ఎరిగించున్నాం. That is very important. అది చాలా ప్రాముఖ్యము. So everyone must come to the experience of knowing God personally and receive him in their heart. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారిని వ్యక్తిగతంగా ఎరిగేటటువంటి అనుభవంలోనికి రావాలి. ఆయన హృదయంలోనికి చేర్చుకున్నటువంటి అనుభవము వారు కలిగి ఉండాలి. I was born and brought up in a Christian home. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను, పెరిగినాను. And we were Christians for about 200 years. మేము దాదాపు 200 సంవత్సరాల నుండి క్రైస్తవులుగా ఉంటున్నాం మా కుటుంబం. So we were thinking that we were all Christians and we do many things for God. మేము క్రైస్తవులము, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నాము అనే అభిప్రాయంలో మేము ఉంటిమి. So one day when I went to a meeting as a young boy, ఒక యవనస్తుడిగా నేను ఒక దినాన కూడికకు వెళ్ళినాను. around 40 years ago, 40 సంవత్సరాల క్రితం. like this small meeting I was attending. ఇట్లనే ఒక చిన్న కూడికకు హాజరయ్యాను. In that meeting there was a question asked, if you die, where you will spend your eternity? ఆ యొక్క కూటికలో ఒక ప్రశ్న అడిగారు, ఈ దినాన నువ్వు చనిపోతే నువ్వు నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావు అని అడిగారు. Though we were Christians for many years and I did not have the answer for that. మేము క్రైస్తవులుగా అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. And I felt sorry for that. దాని విషయమై నేను ఎంతో విచారపడ్డాను. And I was troubled also. అంతేకాకుండా మనసులో కలవరమైంది. And then they said, those who want to receive Jesus Christ as a personal savior, you show your hand. అప్పుడు వారు అన్నారు, ఎవరైతే యేసు ప్రభువును వ్యక్తిగతంగా రక్షకుని అంగీకరించాలని ఇష్టమో వారు చేతులు ఎత్తండి అని చెప్పారు. So I showed my hand. నేను నా చేతి చూపించాను. So when I showed my hand, నేను నా చేతి చూపించినప్పుడు and God revealed all my sin before me. దేవుడు నా యొక్క పాపాలన్నీ కూడా నాకు బయలుపరిచాడు. And though there were many people, I never bothered and I was started crying and weeping. అక్కడ అనేక మంది ఉన్నప్పటికీ నేను దాని విషయమే భయపడలేదు, కానీ నేను ఏడుస్తూ నా యొక్క పాపాలు ఒప్పుకుంటూ వచ్చాను. God revealed all my sins before me. నా ఎదుట, నా కనుల ఎదుట దేవుడు నా పాపాలన్నిటిని తీసుకొచ్చాడు. And I never thought these were all sin. ఇవన్నీ కూడా పాపాలు అని నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. Through the word of God I was pricked, convinced that all these things are sin. దేవుని వాక్యం ద్వారాగా ఇవన్నీ కూడా పాపములు అని నేను ఒప్పింపబడ్డాను. అట్లు నేను వాటన్నిటిని ఒప్పుకుంటా ఉన్నాను. But I have forgotten years ago
God brought to me. అనేక సంవత్సరాల క్రితం చేసిన ఆ పాపాలని ఏదైతే మర్చిపోయానో వాటిని కూడా దేవుడు నా కన్నుల ముందుకు తీసుకొచ్చాడు. Then I started confessing one after another. ఒకదాని తర్వాత ఒకటి నా పాపాలన్నింటినీ నేను ఒప్పుకుంటా I ఉన్నాను. was crying and sobbing. ఎంతో ఏడుస్తా ఉన్నాను, విలపిస్తా ఉన్నాను. That time suddenly I felt like all my sins rolled away. అప్పుడు నేను అకస్మాత్తుగా అనుభవించింది ఏంటంటే నా పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఎంతో తేలిక అనిపించింది. And great joy came in me. నాలోనికి గొప్ప సంతోషం వచ్చింది. And as though many years passed, till I remember how that I received that great joy. అనేక సంవత్సరాలు ఇప్పటికీ గతించిపోయాయి. అయినప్పటికీ ఆ రోజు జరిగిన ఆ కార్యాన్ని ఇప్పటివరకు కూడా ఎంతో సంతోషంగా నేను జ్ఞాపకం ఉంచుకోగలను. Since then I have the hope of going to heaven. ఆ దినం నుండి పరలోకానికి వెళ్తాను అనే నిరీక్షణ నాకుంది. Do you have that hope? అటువంటి నిరీక్షణ నీకుందా? Have you all come to that experience of confessing your sins, receiving Jesus Christ in your heart? యేసు ప్రభువును హృదయంలోనికి చేర్చుకుని పాపాలు ఒప్పుకునేటువంటి అనుభవం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఉన్నదా? That is very important. అది చాలా ప్రాముఖ్యము. So that is the first and foremost thing God wants to give to everyone in the church. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రప్రదమైనటువంటి విషయం అది. So in Revelation chapter 3 verse 20, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, Behold, I stand and knock at the door. If any man openeth, I will enter in him, sup with him, and he with me. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నేను తడుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతనితో అది లోనికి వచ్చేదను, అతడు నాతోను నేను అతనితోను భోజనము చేయదుమని ప్రభు అంటున్నాడు. God wants to come in our heart. ప్రభు దేవుడు మన హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. So he says, Behold, I stand and knock at the door. అని అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. How many years that he is knocking at the door of your heart? ఎన్ని సంవత్సరాల నుండి నీ హృదయ తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుచున్నాడు. But you have not opened your heart. ఇంకా నీ హృదయం యొక్క తలుపును ఆయనకు తెరవలేదు. You don't want to know your creator personally. నువ్వు సృష్టికర్తను వ్యక్తిగతంగా ఎరగాలన్న ఆశ నీలో లేదు. That's very important to know him personally. ఆయన వ్యక్తిగతంగా ఎరగడము తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యము. Having him Jesus as a personal savior is very important. యేసు ప్రభువును వ్యక్తిగత సొంత రక్షకునిగా కలిగి ఉండడము అతి ప్రాముఖ్యమైన విషయం. The second thing I would like to share with you is, మీతో పంచుకోవాలనుకున్నటువంటి రెండవ విషయం ఏంటంటే, as a youngster your role in the church is to available for God. మీ యవనస్తులుగా దేవుని సంఘములో మీ యొక్క బాధ్యత, మీ యొక్క పాత్ర ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి మీరు అందుబాటులో ఉండాలి. Here I would like to share with the life of Joshua. ఇక్కడ యెహోషువ యొక్క జీవితంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. Book of Exodus chapter 17. నిర్గమకాండము 17వ అధ్యాయం. And here the children of Israel, they were coming from Egypt and they were walking in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుండి బయటకు వచ్చారు. అరణ్యములో వారు నడుస్తా ఉన్నారు. They came to a particular place called Rephidim. రెఫీదీము అనేటటువంటి స్థలానికి వచ్చారు. And they drank water and they were there in that place. వారు అక్కడ నీళ్లు త్రాగినారు. ఆ స్థలంలో వారు ఉన్నారు. And suddenly the Amalek, they came war against them. అప్పుడు అకస్మాత్తుగా అమాలేకీయులు ఇశ్రాయేలు మీద దాడి చేశారు. Chapter 17 verse 8. 17వ అధ్యాయం 8వ వచనం. Then came Amalek and fought with Israel in Rephidim. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, Then Moses said unto Joshua, choose out men and go and fight with Amalek tomorrow. I will stand on the top of the hill with the rod of God in mine hand. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. Joshua never had any experience of waging a war. యోషువకు ఇంతవరకు ఎప్పుడు కూడా యుద్ధము చేసినటువంటి అనుభవం లేదు. He is a young man. ఆయన యవనస్తుడు. But yet he obeyed what Moses said. అయినప్పటికీ మోషే ఏం చెప్పాడో ఆ మాటకు లోబడ్డాడు. He was available in the camp to carry out the work what was assigned to him. ఏ పని అయితే ఆయనకు అప్పగించిందో ఆ పనిని చేయటకు ఆ యొక్క పాలెంలో, ఇశ్రాయేలు యొక్క పాలెంలో అతడు మోషేకు అందుబాటులో ఉన్నాడు. Availability for God is very important. దేవుని కొరకే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడము అనేది చాలా ప్రాముఖ్యం. Perhaps you are born again. Perhaps you are born again. మీరు తిరిగి జన్మించుండవచ్చు. And after your salvation, then your role in the church is to available for God in God's house. రక్షణ పొందిన తర్వాత మీ యొక్క పాత్ర సంఘములో ఏంటి అంటే దేవుని కొరకే ఎల్లప్పుడూ మీరు అందుబాటులో ఉండాలి. Whenever there is a meeting, you must come and you must take part in every activity. ఎప్పుడైనా కూడిక ఉన్నప్పుడు ఆ కూడికకు రావాలి,
సంఘములో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాలు పొందాలి. Of course, as youngsters, you have a lot of work, studies, and so many things you have, but yet you must make it convenient to attend all meetings as possible. సందేహం లేదు, మీరు యవనస్తులుగా మీకు అనేక పనులు ఉంటాయి, తర్వాత అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి. అయినప్పటికీ మీరు సమయమును తీసుకొని ఈ కూడికలకు హాజరు కావడానికి అన్ని రీతులుగా ప్రయత్నించాలి. So when you are available, God will use you for his work. మీరు ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మలను తన పని కొరకే వాడుకుంటాడు. Here in book of Exodus chapter 24, ఇక్కడ నిర్గమకాండం 24వ అధ్యాయంలో verse 13, 24వ అధ్యాయం 13వ వచనంలో, and here this Joshua, he was following Moses. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ మోషేను వెంబడిస్తా ఉన్నాడు. And Moses rose up, and his minister Joshua the Moses went up into the mount of God. మోషే అతని పరిచారకుడైనటువంటి యెహోషువ లేచిరి మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. So Moses, he was going to the Lord to receive commandments. మోషే దేవుని దగ్గరికి ఆజ్ఞలు పొందడానికి దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాడు. So who is following him? ఆయన ఎవరు వెంబడిస్తా ఉన్నారు? Joshua. యెహోషువ. So Joshua is mentioned as a minister following Moses. ఇక్కడ ఏమని రాయబడిందంటే మోషేను వెంబడిస్తున్నటువంటి పరిచారకుడు యెహోషువ అని రాయబడింది. In the house of God, దేవుని మందిరంలో, and we have to follow the elders or the servants of God, and we have to serve him for the glory of God. దేవుని మందిరంలో మనం దేవుని సేవకులను తర్వాత పెద్దలను మనం వెంబడించి దేవుని అలాగూ మహిమపరచాలి. See, when Samuel was a small lad, సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు, and he was ministering before Eli in the house of God. దేవుని మందిరంలో ఏలి ఎదుట అతడు దేవుని సేవ చేస్తా ఉన్నాడు. So though he was very small, yet he was ministering God before Eli. అయితే అతడు చిన్నవాడు ఉన్నప్పటికీ ఏలి ఎదుట దేవుని మందిరములో పరిచారకుడిగా ఉంటూ వచ్చాడు. The spirit of working available for any work in the house of God. ఈ మందిరంలో ఉన్న ఏ పనికైనా అందుబాటులో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మను సమూయేలు కలిగి ఉన్నాడు. See, in those days the work of God in the house of God is maximum manual work. ఆ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఎక్కువ వరకు పనులన్నీ కూడా అవి శక్తితో చేయవలసినవి, బలముతో చేయవలసిన పనులు. See, in the temple period, many sacrifices were made, and they need lot of people to clean and all the stains, and because animals were sacrificed. ఆ దినాల్లో చూసినట్లయితే దేవాలయం ఉండింది, దేవాలయంలో బలులు అర్పిస్తా ఉన్నారు. బలులు అర్పించినప్పుడు రక్తము తర్వాత ఇతర మురికి ఎంత కూడా ఉండేది, వాటన్నింటిని కడగడము, శుభ్రం చేయడము అనేటువంటి ఈ రీతిగా భౌతికమైనటువంటి పనులు ఎక్కువ ఉండేవి. So begin work in God's house with physical work. కనుక మనము మొట్టమొదటిగా భౌతికమైనటువంటి పనులతో దేవుని మందిరంలో పనిని ఆరంభించాలి. Whenever you come to God's house, you volunteer yourself to do some work. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పని చేయడానికి మనల్ని మనం ముందుకు రావాలి. The role of youngsters is to make available themselves for the work of God in a small way. యవనస్తుల యొక్క పాత్ర ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న పెద్ద రీతిగా దేవుని మందిరంలో ఉన్నటువంటి పని కొరకు తాము అందుబాటులోనికి ఉంచుకోవడం. Make available for the work of God. దేవుని పని కొరకే అందుబాటులో ఉండాలి. You must say, here I am ready to do any work. ఇదిగో నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. So how we do work at home, the same way we must do work at God's house. ఇంట్లో మనం ఎట్లా పని చేస్తామో అదే రీతిగా దేవుని మందిరంలో కూడా పని చేయాలి. So after some time, and what are the talents which are in us, and it will be used for God's glory. తర్వాత దేవుడు మనకి ఏదైతే తలాంతులు ఇచ్చాడో వాటిని దేవుడు తన మహిమ కొరకే దేవుని మందిరంలో వాడుకుంటాడు. So Joshua, he was obedient and he was available in the camp, and as soon as Moses ordered, and he obeyed his commandments. మోషే యెహోషువ ఆయన పాలెంలో ఉన్నాడు, మోషేకు అందుబాటులో ఉన్నాడు. మోషే ఏది ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి ఆయన సంసిద్ధుడై ముందుకొచ్చాడు. See in Exodus chapter 33, చూడండి నిర్గమకాండము 33వ అధ్యాయము and verse 11. 33వ అధ్యాయం 11వ వచనం. And here we are mentioned here the young man. ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోషువ యవనస్తుడు అని రాయబడింది. So the young Joshua followed Moses. ఇక్కడ యెహోషువ మోషేను వెంబడించెను. Verse 11. 11వ వచనం. And the Lord spake unto Moses face to face, the man speaketh unto his friend, and he turned again into the camp, his servant Joshua, the son of Nun, and the young man departed not out of the tabernacle. చూడండి, మనము మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు
యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. He was in charge of the house of God. దేవుని మందిరము యొక్క బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు యెహోషువ. Though he was young and he yielded himself to take care of the affairs of the house of God. చూడండి, అతడు యవనస్తుడు అయినప్పటికీ దేవుని మందిరం యొక్క బాధ్యతలను నిర్వహించే విషయంలో ఆయన బాధ్యత వహించాడు. It's very important. అది చాలా ప్రాముఖ్యమైన As విషయం. youngsters must feel our responsibility as our role in doing some service in God's house. యవనస్తులుగా దేవుని మందిరంలో ఏదైనా పని అప్పగించినప్పుడు అది ఒక బాధ్యతగా మనము తీసుకుని దాన్ని నిర్వహించాలి. So in the availability of God, we have to have some sort of preparedness in our lives. దేవుని మందిరంలో అందుబాటులో ఉన్నటువంటి విషయంలో మనము సంసిద్ధత కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. Without preparedness, we are not ready to do work for God. సంసిద్ధత లేకుండా, సిద్ధపాటు లేకుండా దేవుని మందిరంలో పని చేయడానికి వీలుండదు. See 2 Timothy chapter 2. చూడండి, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము and verse 21. 2వ అధ్యాయము 21వ వచనము. If any man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified to meet the master's use, and prepared unto every good work. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. You may come to God's house. మీరు దేవుని మందిరానికి రావచ్చు. And sometimes you are not prepared to do any work. కొన్నిసార్లు మీరు ఏ పని చేయడానికి సిద్ధపడి ఉండకపోవచ్చు. You are not mentally prepared to do any work. ఏ పని come and go. ఏ పని చేయడానికి మీకు మానసికంగా మీరు సిద్ధపడి ఉండకపోవచ్చు. వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకుండొచ్చు. So that is not a good idea. అది మంచి అలవాటు కాదు. You are available but you are not prepared. అది మీరు అందుబాటులో ఉన్నారు కానీ మీరు సిద్ధపడి లేరు. Preparedness must be along with willingness. ఈ సిద్ధపాటు అనేది ఇష్టపూర్వకంగా ఉండాలి. So without willingness we cannot do any work. ఇష్టపడి లేకుండా ఏ పని కూడా మనం చేయలేము. So when God asked Isaiah, who will go for my work? దేవుడు యెషయాను అడిగాడు, నా నిమిత్తమే ఎవరు వెళ్తారు అని. Then Isaiah said, here I am, I send me. అప్పుడు యెషయా అన్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. So Isaiah chapter 6 verse 8. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము. And I heard a voice of the Lord saying, whom shall I send, and who will go for us? Then said I, here am I, send me. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపిదను, నా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగింపుము, నేనున్నాను, నన్ను పంపుమనను. So Isaiah, he was prepared and also he was willing to do God's work. చూడండి, యెషయా సిద్ధపడ్డాడు. అంతేకాకుండా సిద్ధపడి ఉండడం మాత్రమే కాకుండా వెళ్ళడానికి కూడా అతడు మనసును నిబరపరుచుకున్నాడు. What about you? నీ విషయం ఏంటి? Do you have any service render into God's house? దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య నువ్వు చేస్తా ఉన్నావా? God has saved you. దేవుడు నిన్ను రక్షించాడు. God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. But what work do you do in the house of God? దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేస్తున్నావు? That's very important. అది చాలా ప్రాముఖ్యము. Many times you are available but you are not ready and you don't have willingness also. అనేక సార్లు మనము అందుబాటులో ఉన్నాం కానీ పని చేయడానికి సంసిద్ధత లేదు. Sometimes we have a thought of doing certain thing of our own. కొన్నిసార్లు మనము కొన్ని పనులు మన ఇష్టపూర్వకంగా మన పద్ధతిలో చేయడానికి మనము ఇష్టపడతా ఉంటాం. But it is not so in God's house. అయితే దేవుని ఇంట్లో మాత్రము అటువంటిది అది పనికిరాదు. We have to submit ourselves to the elders. Submission is essential in doing the work. దేవుని మందిరంలో దేవుని పెద్దలకు తర్వాత దేవుని సేవకుని మనం అప్పగించుకొని అలాగూ మనం ఉండాలి. 1 Peter chapter 5 verse 5. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనము. So here Peter he says, you youngsters, you submit to the elders. ఇక్కడ పేతురు ఆయన యవనస్తులు అంటున్నాడు, మీరు పెద్దలకు మీరు లోబడి ఉండుడి. Verse 5. 5వ వచనము. Likewise ye younger, submit yourselves unto the elders, and ye all of you subject one to another, and be clothed with humility, for God resisteth the proud and giveth grace to the humble. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Sometimes when we do some work and our talents are being used, we may have some sort of pride in our lives. దేవుని మందిరంలో మనకి ఏదైనా తలంతు ఉన్నప్పుడు దానికి ఆ పని మనం చేస్తా ఉన్నప్పుడు
కొంత గర్వం అనేది మనలోకి వస్తుంది. So we should not entertain that pride in our lives. అటువంటి గర్వాన్ని మన జీవితంలో ఎటువంటి స్థానం ఇవ్వకుండా మనం జాగ్రత్త So what పడాలి. we have to do? దాని విషయం మనం ఏం చేయాలి? We have to humble ourselves. మనము దీనులుగా తగ్గించుకోవాలి. And Peter he says, be clothed with humility. ఇక్కడ పేతురు అంటున్నాడు, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడి. So in availability for God's work, so many criteria to be taken care. దేవుని మందిరంలో అందుబాటులో ఉండడం విషయంలో అనేకమైనటువంటి వేరే విషయాలు ఉంటున్నాయి. వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా We ఉండాలి. are available for God any work. ఏ పనికైనా దేవుని మందిరంలో అందుబాటులో ఉండాలి. So submit ourselves. What work is allotted to be carried out. ఏ పని అప్పగించినా దానికి మనము లోబడి దాన్ని జరిగించాలి. Then in the work there is some hardness that are some difficulties which you have to endure. గమనించండి, ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పని కొంచెం కష్టంగా ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని మనము సహించాలి, ఓర్చుకోవాలి. Any work which is allotted and with all faithfulness, and we must do it. ఏ పని అయినా మనకు అప్పగించబడినప్పుడు దాన్ని నమ్మకంగా యథార్థంగా దాన్ని మనము పూర్తి చేయాలి. 2 Timothy chapter 1 verse 8. చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం. Be therefore ashamed, be not thou, please read brother. 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవముతో పాలివాడవై ఉండము. Partaker of the afflictions of the gospel. సువార్త విషయమైనటువంటి శ్రమానుభవంలో పాలివాడవై ఉండము. What a wonderful thing. ఇది ఎంత అద్భుతమైన విషయము. Then again in chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనంలో, thou therefore endure hardness as a good soldier of Jesus Christ. యేసు యొక్క మంచి సైనికుల్ని నాతో కూడా శ్రమను అనుభవించుము. Then again chapter 4 4వ అధ్యాయం తిరిగి and verse 5. 4వ అధ్యాయం 5వ వచనము. But watch thou in all things, endure afflictions, and do the work of an evangelist, make full proof of thy ministry. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. So when we do work for God, there are some hardness or some difficulties. దేవుని యొక్క పని మనం జరిగించినప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, శ్రమలు మనకు కలుగుతాయి. Whether you do the work in the house of God, whether outside or anywhere else, any form of the work you do for God, you will have to face some difficulties. చూడండి, దేవుని మందిరంలో కానీ, దేవుని కొరకే దేవుని మందిరంలోనే కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ పని మనము చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు మనము ఎదుర్కొంటాం. That's what very beautifully it is mentioned, endure hardness. అందుకొరకే ఇక్కడ శ్రమను అనుభవించుము. So don't, sometimes some people they willingly come, some difficulties come, they don't continue the work. చూడండి, కొందరు వస్తారు, అంత ఆసక్తితో పని చేస్తారు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు రాగానే వారు వెళ్ళిపోతారు. So as endure affliction as a good soldier of God. మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించుము అని అంటున్నారు. The first role, these are the problems which we face. చూడండి, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనము ఎదుర్కొంటాం దేవుని పరిచర్యలో. Available for God, and we have to humble ourselves, and we have to be readily available, and we have to endure hardness also. చూడండి, మనము మొట్టమొదటిగా దేవుని కొరకే, దేవుని పని కొరకే అందుబాటులో ఉండాలి. తర్వాత ఇష్టపూర్వకంగా ఉండాలి. తర్వాత సిద్ధపాటు కలిగి ఉన్న వారిగా ఉండాలి. అదే సమయంలో మనము శ్రమను అనుభవించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. So our role as a youth in the house of God is available for God. చూడండి, యవనస్తులుగా దేవుని మందిరంలో మనకున్నటువంటి పాత్ర, మన యొక్క పని ఏంటంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. Thirdly, మూడవది చూస్తే, we must study the word of God. దేవుని వాక్యాన్ని పఠించాలి. So that is our important role, to know more about God through the scriptures. లేఖనముల ద్వారా దేవుని గురించినటువంటి ఎక్కువ లోతైనటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. అది మన యొక్క పాత్ర. See 2 Timothy chapter 2 verse 15. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. Please read. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. So here Paul says to Timothy, the young man, study to show thyself approved unto God. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. That's very important. ఇది చాలా ప్రాముఖ్యము. So word of God
reveals the great things about God to us. దేవుని వాక్యము దేవుని గురించినటువంటి గొప్ప సంగతులను మనకు So బయలుపరుస్తుంది. your role here in the house of God is to know more about God. దేవుని మందిరంలో నీ యొక్క బాధ్యత, నీ యొక్క పాత్ర ఏంటంటే దేవుని గురించినటువంటి లోతైనటువంటి జ్ఞానంలోనికి నువ్వు రావాలి. See 2 Timothy chapter 3 verse 15. చూడండి, రేపు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, And that from a child thou hast known the holy scriptures, which are able to make thee wise unto salvation, and through faith which is in Christ Jesus. చూడండి, విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదు గనుక నీవు నేర్చుకున్న కొన్ని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. See, Timothy from early childhood he knew the scriptures. చూడండి, తిమోతి బాల్యం నుండి పరిశుద్ధ లేఖనములు ఎరిగి ఉంటున్నాడు. Yeah, why we ought to know scriptures well? ఎందుకని మనము లేఖనములు బాగా ఎరిగి ఉండాలి? Verse 16. 16వ వచనం, All scripture is given by the inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instructions in righteousness. చూడండి, దైవావేశం వలనటువంటి కలిగినటువంటి లేఖనములన్నీ కూడా ప్రతి లేఖనము ఉపదేశించుకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకు అవి ప్రయోజనకరమై ఉంటున్నాయి. Yeah, so through these scriptures you are made perfect. వీటి ద్వారా, ఈ యొక్క లేఖనం ద్వారా మనము Verse 17. 17వ That the man of God may be perfect, thoroughly furnished unto all good works. దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడున్నట్లు ఇవి అవసరము. You understand, when you come to God's house, you don't just simply hear and go. You must learn, you must meditate God's word. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అలాగూ దేవుని వాక్యంలో మనము బలముగా ఉండాలి. Almost have the habit of writing down notes. Whichever meeting you go, whenever you have time to hear word, you write down and it will help you. దేవుని వాక్యాన్ని వినడానికి ఏ మీటింగ్ వచ్చినప్పటికీ దేవుని వాక్యము రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. తర్వాత వాటిని మనము ఇంటికి వెళ్ళి వాటిని ధ్యానించాలి. You come as an youngster to learn. Here you are being taught. యవనస్తులుగా మీరు దేవుని మందిరానికి రావాలి, నేర్చుకుంటాననే ఆశతో రావాలి, ఎందుకంటే ఇక్కడ నేర్పిస్తా ఉంటున్నారు. See, our pattern of church, youngsters are trained in every meeting and they hear God's word, they take notes, and in the course of time and God will promote them for the ministry of the word. చూడండి, మన మందిరంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే యవనస్తులు వారు రావాలి, వచ్చి దేవుని వాక్యం నేర్చుకోవాలి, రాసుకోవాలి. తర్వాత దేవుడు వారిని తర్వాత పరిచర్య కొరకే దేవుడు వాడుకుంటాడు. We were also like that. మేము కూడా ఆ రీతిగానే ఉంటిమి. We were not in some theological studies or went somewhere else. ఏదో థియాలజికల్ కాలేజీలకు వెళ్ళి అక్కడిక్కడ వెళ్ళి చదువుకున్నది కాదు మేము. We were also years ago we were sitting like you. అనేక సంవత్సరాల క్రితం మేము కూడా మీలాగానే కూర్చుని ఉంటిమి. When word is given, we took notes and studied. In the course of time, God brought us in front of many people to minister God's word. దేవుని వాక్యము ఇవ్వబడినప్పుడు మేము కూడా కూర్చుని రాసుకున్నాము. అలాగూ దేవుడు సమయం ఇచ్చినప్పుడు అనేకుల ఎదుట దేవుని వాక్యము నిలబడి బోధించే అవకాశం దేవుడు ఇచ్చాడు. So word of God is essential. As a youngster, you must master the word of God. దేవుని వాక్యం ఎంతో అవసరమైంది. దేవుని వాక్యంలో మనం ప్రావీణ్యులుగా, మనము లోతైనటువంటి జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. If you don't know the word of God, you cannot do anything for God. దేవుని వాక్యాన్ని ఎరగక నువ్వు దేవుని కొరకు నువ్వు ఏం చేయలేవు. So we must enrich ourselves and know the word of God very well and by heart maximum word as possible, then appropriate the word of God in our own lives. దేవుని వాక్యాన్ని మనము ఎరిగిన వారమై, దేవుని వాక్యంలో మనము దేవుని వాక్యం ద్వారా మనము ఐశ్వర్యవంతులమై, అలాగూ దేవుని కొరకు దేవుని యొక్క కార్యాలను మనం జరిగించాలి. How many verses you by heart every day? దినానికి ఎన్ని వచనాలను కంఠస్థం చేస్తుంటున్నా? At least you have one small verse you by heart, and in a course of day so many verses you will by heart. దినానికి ఒక వచనము, చిన్న వచనం నేర్చుకున్నట్లయితే అలాగూ
నీ యొక్క జీవితంలో నువ్వు అనేక వచనాలు నేర్చుకోవచ్చు. Now, it is not only for Sunday school children, memory verses by heart and tell, or during time of VBS. No, every day we must have the practice of memorizing little by little in our lives. గమనించండి, ఏదో సండే స్కూల్లో ఉన్నప్పుడు కంఠత వాక్యం నేర్చుకొని చెప్పడం కాదు కానీ, లేకపోతే VBSకి వచ్చినప్పుడు కంఠత వాక్యం నేర్చుకోవడం కాదు కానీ, ప్రతి దినము దేవుని వాక్యాన్ని కనీసం ఒక వచనం మనం కంఠస్థం చేసుకోవాలి. Yeah, by having word of God, we will grow towards maturity. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండడం ద్వారా పరిపక్వత స్థితికి మనం చేరగలము. So from right early childhood, this Timothy knew the scriptures well. దేవుని వాక్యం ఉంటుంది, బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలను తిమోతి ఎరిగి ఉంటున్నాడు. So you must be perfectly taught in the word of God in the house of God. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని పరిపూర్ణమైనటువంటి రీతిగా నువ్వు నేర్చుకొని నేర్పబడిన వాడిగా ఉండాలి. So don't just casually come and go, but as a youngster, learn God's word and you must appropriate God's word in your lives. ఏదో దేవుని మందిరానికి వచ్చి తేలిక వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు కానీ, దేవుని వాక్యాన్ని వచ్చి శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని మన జీవితంలో దాన్ని స్వీకరించి దాన్ని అన్వయించుకోవాలి. It is for our good and for our blessing. ఇది మన మేలు కొరకై, మన ఆశీర్వాదం కొరకై ఉన్నది. That's what Peter he says in his epistle, 1 Peter chapter 2 verse 2, as newborn babes desire the sincere milk of the word, there you may grow thereby. అందుకొరకే మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి వచనంలో, మీరు క్రొత్తగా జన్మించినటువంటి శిష్యుని పోలిన వారే నిర్మలమైనటువంటి వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పేతురు అంటున్నాడు. See, desire the sincere milk of the word. చూడండి, నిర్మలమైనటువంటి వాక్యమును పాలను అపేక్షించుడి. Why do you come here? ఎందుకు వస్తారు మీరు ఇక్కడ? Come here and learn God's word. వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. And write it, the messages down. దేవుని వాక్యము విని ఆ వాక్యాలను రాసుకోవాలి. And go and meditate. వెళ్ళి ఆ వాక్యాలను ధ్యానించాలి. That will give a great impact in our personal life. దేవుని వాక్యములను అలాగ చేయడం ద్వారా మన జీవితంలో అది ఎంతో గొప్ప ప్రభావము చూపిస్తుంది. We cannot tell that what God's plan for you. దేవుని ప్రణాళిక మీ ఎడల ఏమైందో మేము చెప్పలేం. So once we were also like you, sitting like this. ఒకప్పుడు మేము కూడా మీలానే కూర్చొని ఇలా ఉంటిమి. Time has come for God, and God has enriched us with the word of God, and He has used for the furtherance of His gospel. అదే సమయం వచ్చింది, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి దేవుని యొక్క సువార్త ప్రబలినట్లుగా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. So the rich word of God will help us for the ministry of the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం ద్వారా దేవుని యొక్క పరిచర్యలో మనం ప్రయోజనకరులుగా మనం ఉండగలము. So God has a plan for you. దేవుడు మీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. So you enrich yourself with the word of God. కనుకనే దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి. So your role is to learn and master God's word. మీ యొక్క పాత్ర ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మేము నింపుకోవాలి. So I have shared with you from the life of Timothy. Early childhood he learned God's word and he became a great man along with Apostle Paul. చూడండి, తిమోతి యొక్క జీవితాన్ని లో నుండి మీరు కొన్ని విషయాలు చెప్పాను. అతడు దేవుని వాక్యమును బాల్యం నుండి ఎరుగుతూ అపోస్తలుడైన పౌలు ద్వారాతో పాటు గొప్ప దైవజనుడిగా అయ్యాడు. Then fifthly, ఐదో విషయము, I would like to share from the life of Daniel. దానియేలు జీవితం నుండి కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. As a young man, and they have purpose in their hearts not to defile with the food the king eats. చూడండి, యవనస్తుడిగా ఉన్నప్పుడే దానియేలు రాజు యొక్క భోజనముతో తాను అపవిత్రపరచకుండా ఉండు నిమిత్తమై తాను హృదయంలో ఆయన నిబ్బరం చేసుకున్నాడు. అలాగో అతడు హృదయంలో స్థిరపరచ. Daniel 1 verse 8. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. And Daniel purpose in his heart that he would not defile himself with a portion of the king's meat. రాజు భోజనము భుజించు భోజనము పానము చేయక ద్రాక్ష రసం పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకున్నట్లు సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. So chosen for a great training for the government service. ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమే, ప్రభుత్వ యొక్క సేవ కొరకే ఎంతో గొప్ప ఆ తరబీదు పొందుట కొరకు ఆయన నేర్పించారు. But he knew that the food which is offered for the king, and it will be offered for idols. అయితే దానియేలు ఎరిగి ఉంటున్నాడు, రాజభోజనము రాజుకు పెట్టక ముందు
అది విగ్రహాలకు అర్పించబడుతుంది అని ఎరిగి ఉంటున్నాడు. Now, it's a defiled food. అది అపవిత్రమైనటువంటి ఆహారము. So knowing that he decided not to eat that fruit. ఆ ఉద్దేశం అది ఎరిగిన వాడై ఆ యొక్క భోజనము భుజించవద్దని ఆయన మనసునందు ఉద్దేశించి ఉంటున్నాడు. The main aim is not to defile himself. దాని యొక్క ముఖ్యమైనటువంటి గురి ఏంటంటే తన్ను తాను అపవిత్రపరచుకోకుండా ఉండే నిమిత్తము. So when you come to God's house, your desire is that through the word of God I must make myself pure and pure, not to get defiled. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనము నింపబడిన వారమై మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉండే నిమిత్తమే మనము తీర్మానం చేసుకోవాలి. Yeah, that's very important. అదెంతో ప్రాముఖ్యము. So when you read Psalm 119, 119వ కీర్తన మనం చదివినప్పుడు, and here a few thoughts are given how God's word work in our lives for our cleansing. మన యొక్క శుద్ధీకరణ కొరకు దేవుని వాక్యం ఎలాగ పనిచేస్తుందో కొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి. Verse 9. చూడండి 9వ వచనం. And where shall a young man cleanse his way? By taking heed unto according to thy word. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Then again verse 11. 11వ వచనము. Thy word have I hid in mine heart, that I might not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. So you understand here how the word of God plays a vital role in our lives, keeping away from sin. చూడండి దేవుని వాక్యము పాపం నుండి మనల్ని దూరంగా ఉంచడానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి రీతిగా అది పనిచేస్తుందో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. So we want to keep our holiness and not to defile ourselves through any means. గమనించండి, మన పవిత్రతను మనం కాపాడుకొని ఏ రీతిగా కూడా అపవిత్రపరచబడకుండా ఉండే నిమిత్తమే మనము జాగ్రత్త వహించాలి. You take the life of Joseph. యోసేపు యొక్క జీవితాన్ని చూడండి. When he was tempted to do sin, he ran away from the scene of sin. చూడండి, అతడు పాపం చేయడం కొరకు శోధించబడినప్పుడు అతడు అక్కడ నుండి పారిపోయాడు. What did he say? ఆయన ఏమన్నాడు? How shall I do this great sin against God? ఇంత గొప్ప దుష్కార్యము దేవుని ఎడల నేను ఎలాగూ చేయగలను. So he ran away and escaped himself. ఆయన అక్కడ నుండి పారిపోయి అట్లు తప్పించుకున్నాడు. So he kept his garment clean. అట్లు తన యొక్క వస్త్రములను పవిత్రంగా ఉంచుకున్నాడు. So the role of youngsters in the church is keep their purity. యవనస్తుల యొక్క పాత్ర సంఘములో ఏంటంటే తమ పవిత్రతను వారు కాపాడుకోవాలి. Wherever you go, and you must keep your holiness. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పవిత్రతను మీరు కాపాడుకోవాలి. So you must be an example to others. ఇతరులకు మీరు మాదిరిగా ఉండాలి. Many times we are being tempted to get things of this earth. చూడండి, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవాలనేటువంటి శోధన మనకు అనేక సార్లు కలుగుతుంది. Thus we get ourselves defiled. అట్లు మనల్ని మనం అపవిత్రపరచుకుంటాం. So we must be very careful. దాని విషయమే ఇది మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Daniel and Joseph are standing examples for us and for keeping their purity. దానియేలు మరియు యోసేపు మనకెంతో చక్కటి మాదిరి ఉంటున్నారు, వారు తమ యొక్క పవిత్రతను కాపాడుకునడానికి. And one more thing we see in the life of Daniel. దానియేలు జీవితంలో చూసి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, and book of Daniel, దానియేలు గ్రంథము and chapter 2, 2వ అధ్యాయం. and there was a problem in the land of Babylon. బబులోను దేశంలో ఒక సమస్య ఏర్పడింది. The king, he has dreamed a dream and he has forgotten. రాజుకు ఒక కల వచ్చింది, అదే కలను రాజు మర్చిపోయాడు. And he said, called all the Chaldeans and everyone, and said, you must tell the dream and the interpretation thereof. ఆయన కల్దీయుల యొక్క గాడిద వారిని తర్వాత శకునగాన్ని అందరిని పిలిచి అన్నాడు, మీరు కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి అని అన్నాడు. All the wise men were called. జ్ఞానులు అందరూ కూడా వచ్చారు. But nobody was there to give answer to the dream, to the king, and giving the dream and the interpretation. ఆ యొక్క కల చెప్పడము మరియు కలభావం చెప్పడానికి ఎవరు ఆ జ్ఞానుల్లో బబులోను జ్ఞానం కలిగిన వారు శకునగానికి ఎవరు కూడా చేతగాలేదు. So now king ordered all the wise men and Chaldeans and soothsayers must be killed. చూడండి, అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు, కల్దీలైన ఆ శకునగానులు, మాంత్రగానులు, తర్వాత గారుడుగానులు వారందరినీ కూడా చంపివేయాలని ఆజ్ఞాపించాడు. Now Daniel also counted one among the wise men to be slain. ఎందుకంటే దానియేలు కూడా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన కూడా చంపబడడానికి వారు పూనుకుంటా ఉన్నారు. That's what Daniel, knowing this thing, he went to his friends and shared with them and prayed. ఈ సంగతిని ఎరిగిన వాడే దానియేలు వెళ్ళి తన స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకొని దీని కొరకే వారు ప్రార్థన చేశారు. Daniel 2 verse 17. దానియేలు 2వ అధ్యాయం 17వ వచనం. Then Daniel went to his house and made the thing known to Hananiah, Mishael and Azariah, his companions. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్య, మిషాయేలు, అజరియా
యవనస్తులకు ఈ సంగతిని తెలియజేసెను. So you must have spiritual friends. మీరు ఆత్మీయమైనటువంటి స్నేహితులను కలిగి ఉండాలి. You come and don't go as you like. You create some friends, spiritual friends among you, and share things with them and pray together with them. మీరు ఉన్నట్లుగానే వచ్చి మరి వెళ్ళిపోవడం కాదు, కానీ వచ్చి ఆత్మీయమైనటువంటి స్నేహితులను మీరు చేసుకోవాలి, అట్లు వారితో పంచుకోవాలి మీ సంగతులను, వారితో మీరు ప్రార్థన చేయాలి. So coming together and praying together, sharing together, and definitely it brings a great blessing. చూడండి, కలిసి రావడము, కలిసి ప్రార్థన చేసుకోవడము, ఒకరితో ఒకరు పంచుకోవడము, అది గొప్ప ఆశీర్వాదమునకు కారణమవుతుంది. Suppose you have some problem, you must have some spiritual friends and share with them and pray with them. ఏదైనా ఆత్మీయమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మీ స్నేహితులతో మీరు పంచుకొని దాని విషయమే మీరు ప్రార్థన చేయాలి. Then God of heaven will answer the prayers. అప్పుడు ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. Group prayer is definitely has been answered. గుంపుగా కలిసి చేసేటటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. So here Daniel and his friends all they prayed. God of heaven revealed the dream and the interpretation to them. దానియేలు ఆయన యొక్క స్నేహితులు వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ యొక్క కలను మరియు యొక్క కలభావమును కూడా దేవుడు వారికి బయలుపరిచాడు. So Daniel received that vision and got the dream, and he went and told to the king. దాంట్లో దానియేలు యొక్క దర్శనమును కలను తెలుసుకుని వెళ్ళి ఆ దర్శనమును కలను రాజుకు బయలుపరిచాడు. So his dream, when the king's dream, when Daniel told, and king was very much surprised, he has exalted him. ఎప్పుడైతే దానియేలు వెళ్ళి కల భావమును రాజుకు చెప్పాడు, రాజు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ దానియేలును ఎంత ఉన్నత స్థితికి హెచ్చించాడు. And he said, Daniel's God is a great God. అప్పుడు అన్నాడు, దానియేలు యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు. See Daniel 2. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము and verse 47. 47వ వచనం. The king answered and said unto Daniel, of its truth, and your God is a God of gods and the Lord of kings and revealer of secrets, seeing thou could reveal this secret. మరియు రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచు వాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. You understand, he is a young man. ఇక్కడ యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. But as a role that he played vitally to keep his sanctity or purity. తన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ఆయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చేశాడు. So God has given enormous wisdom. దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. So when God gives wisdom, and definitely God's children are exalted. దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లలు హెచ్చించబడతారు. So as a youngster you play a vital role in getting God's wisdom in God's house. దేవుని యవనస్తులుగా మీరు దేవుని మందిరంలో దేవుని జ్ఞానమును పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. And not only that, you must have the habit or the nature of sharing with others and with the burden and pray together. మీరు అంత మాత్రం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకొని తర్వాత దేవుని దాన్ని కలిసి ప్రార్థన చేసేటటువంటి భారాన్ని కూడా మీరు కలిగి ఉండాలి. Then as a role, when you come to God's house, you must know what is a sound doctrine, what is a false doctrine. అంతేకాకుండా దేవుని మందిరానికి వచ్చినప్పుడు సరైనటువంటి బోధ, హిత బోధ ఏదో, తర్వాత తప్పుడు బోధ ఏంటో అది కూడా మీరు ఎరిగి ఉండాలి. See, sometimes some youngsters are being tempted by other friends in some other churches. They take them to their churches, and thus they sometimes go away to their church and continuously. గమనించండి, కొందరు యవనస్తులు వారు ఏం చేస్తారు, వారి స్నేహితులు వచ్చి మా మందిరానికి రండి అని అలాగ వారిని తప్పుదారి పట్టిస్తారు. అట్లు ఇంకా వారు దారి మరలి అటే వెళ్ళిపోతారు. These days we find there are many churches cropping up. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేక సంఘాలు కొత్తవి వస్తూ ఉంటున్నాయి. Many fashionable churches and even churches are being conducted in function halls. ఈ దినాల్లో చూసినట్లయితే ఎంతో ఫ్యాషనబుల్ సంఘాలు వస్తూ ఉంటున్నాయి. కొన్ని సంఘాలు అవి ఫంక్షన్ హాల్లో కూడా ఉంటున్నాయి. See, some of our one or two boys in our church, they left our church, they were going for some place where there is lot of music, where there is lot of show and lot of pomp and glory like. మా సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు వారు సంఘాన్ని వదిలి ఎంతో వైభవము, ఎంతో మ్యూజిక్, తర్వాత ఎంతో చక్కటి దుస్తులు వేసుకుని అలంకరంగా ఉన్నటువంటి అటువంటి ఫ్యాషన్ ఉన్నటువంటి సంఘానికి వారు వెళ్ళడం ఆరంభించారు. డాన్స్ అండ్ వర్షిప్, అక్కడ నాట్యము, ఆరాధన ఉంది. సో సర్టన్ థింగ్స్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. కొన్ని విషయాలకు యవనస్తులు ఆకర్షితులు అవుతా ఉన్నారు. యంగ్స్టర్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, నో ద ట్రూత్, నో ద సౌండ్ డాక్ట్రిన్,
don't heed yourself to false doctrine. యవనస్తులు సరైనటువంటి బోధ ఏదో తప్పుడు బోధ ఏదో దాన్ని ఎరిగిన వారే ఇట్లు తప్పుడు బోధకు లొంగిపోకూడదు, ఆకర్షితులు కాకూడదు. Yeah, in 1 Timothy chapter 6 verse 20 to 21. మొదటి తిమోతి 6వ అధ్యాయం 21-22 వచనాల్లో. And Apostle Paul, he gives some instructions to Timothy. ఇక్కడ అపోస్తలుడు పౌలు తిమోతికి హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. There are many things in this world, you must be very careful. ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి, వాటి విషయమై మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. See, and verse 6 he says, godliness with contentment is great gain. We bought nothing in this world, and sudden we carry things not. సంతుష్టి సహితమైనటువంటి 6వ అధ్యాయం 6వ వచనము, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. So you must live a content life. కనుక సంతుష్టి సహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. Then you come to verse 20 and 21. 20-21 వచనాలకు వస్తుంది. O Timothy, keep that which is committed unto the trust, avoiding profane and vain babblings, suppositions, signs falsely so called, with some professing and error concerning the faith. Grace be with you, amen. 20-21 వచనాల్లో, తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణములని కొందరు అనుకొని విశ్వాస విషయమై తప్పిపోయి కృప నీకు తోడై ఉండును గాక. You must be very careful. Some people have gone astray. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొందరు తప్పిపోయి ఉంటున్నారు, దారిని తప్పి ఉంటున్నారు. You don't yield yourself unto the false doctrine. అట్లా తప్పుడు బోధలకు నిన్ను నువ్వు చెవి ఒక్కకూడదు. See in chapter 4 1 also he says, 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు, and now the Spirit speaketh expressly, in the latter time some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience shed with hot iron. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలె మోసపరచ ఆత్మల యందు దయ్యముల బోధన యందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. Knowing the sound doctrine and shun the false doctrine is essential. ఈ సత్యమైనటువంటి బోధ, హిత బోధ ఏంటో దాన్ని ఎరగడము, తర్వాత చెడు బోధ తప్పుడు బోధ ఏంటో దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యము. So you must know the principles of the church, doctrines of the church. సంఘం యొక్క నియమములు, సంఘం యొక్క సిద్ధాంతాలు ఏంటో ఎరగడం చాలా ప్రాముఖ్యం. If anything falsely something they say and attractively they say, you must be very careful. ఏదైనా తప్పు విషయము ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెప్పినప్పుడు దాని విషయమే మనం ఎంతో మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. Otherwise you will be carried away and one fine morning you are out of the church. అయితే లేని ఎడల మీరు వీటి వలన తప్పుదారి పట్టబడతారు, తర్వాత ఒక దినాన మీరు సంఘముకు వెలుపలైపోతారు. See chapter 4 verses 7 and 8. చూడండి 4వ అధ్యాయం 7-8 వచనాలు. But refuse profane and old wise fables, and exercise thyself rather unto godliness, for bodily exercise profiteth not little, but godliness is profitable and all things, having promise of the life and now is and of which is to come. అపవిత్రములైన ముసలమ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటికీ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. So knowing the sound doctrine and avoiding the false heresies are very important. ఈ సత్యమైనటువంటి బోధ ఏంటో, తర్వాత అబద్ధమైనటువంటి మోసపూరితమైనటువంటి బోధలు ఏంటో వాటిని ఎరగడము చాలా ప్రాముఖ్యము. So for that you must be very careful. When someone calls you for their church or somewhere else some meetings, you must be very careful. దాని విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏ సంఘంకైనా ఏ కుడికైనా మీటింగ్ మీరు పిలిచినప్పుడు మనం ఎంతో మెలకువగా ఉండాలి. Maximum you don't go. చాలా మటుకు వీలైతే వెళ్ళకూడదు అక్కడ. So wherever there is a meeting in our assemblies, there only you come. There you are being fed and all the important things are being told. అయితే ఎక్కడైతే మీటింగ్ మన సంఘంలో మీటింగ్ ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళండి, అక్కడనే మీరు హాజరు కావాలా. అక్కడితో మీ వాకింగ్ ద్వారానే మిమ్మల్ని మీరు పోషింపబడిన వారై అక్కడే మీరు బలపరచబడతారు. Going outside is making us to go astray. ఈ బయటికి వెళ్ళడం ద్వారా మనం దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. So Bhaksin has a great vision of founding these assemblies according to the New Testament pattern. నూతన నిబంధన యొక్క క్రమం చొప్పున సౌట్ బక్సింగ్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనం ద్వారా ఈ యొక్క సాక్ష్యము స్థిరపరచబడింది. So your role, you must understand
knowing what is right, what is not right. కనుక మీ యొక్క పాత్ర ఏంటో, సరి అయినది ఏంటో, సరిది ఏది కాదు, దాన్ని ఎరగడము చాలా ప్రాముఖ్యం. It's very important. ఇదంతా ప్రాముఖ్యమైన As విషయం. a youngster, you have great future. God has a plan for you. God want to use you for His glory somewhere else later. యవనస్తులుగా మీరు ఎంత గొప్ప భవిష్యత్తును మీరు కలిగి ఉంటున్నారు. దేవుడు మీ విషయమై ప్రణాళిక కలిగి ఉంటున్నారు. దేవుని యందు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు రాబో కాలంలో మిమ్మల్ని ఎక్కడో ఒక దగ్గర మేము వాడుకుంటాడు. So this assembly is a place for preparing us for His glory. ఈ యొక్క సంఘం అనేది దేవుని మహిమ కొరకై మనల్ని సిద్ధపరచడానికి కొరకై తరబీదు స్థలముగా ఉన్నది ఇది. Every aspect God is preparing in God's house. దేవుని ప్రతి విషయంలో కొరకై దేవుడు ఈ మందిరంలో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. So when we serve the Lord, God is giving us wisdom. When we serve Him, and He is teaching us humility and so many things, good things we learn from the house of God. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. అదే సమయంలో దేవుని వాక్యంలో మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మనకు దీన మనసు, వినయాన్ని కూడా నేర్పిస్తాడు. More those who come to God's house, they are more polite and they behave very well. దేవుని మందిరానికి క్రమంగా వచ్చేటటువంటి వారు ఎంతో మర్యాదగా ఉంటారు. అంతేకాకుండా వారు సరైన రీతిలో చక్కగా ప్రవర్తిస్తారు. What they learn in the school is different from what they learn in God's house. ఏదో స్కూల్లో, కాలేజీలో మనం నేర్చుకునే విషయాలు వేరేగా ఉంటాయి. అదే సమయంలో దేవుని మందిరంలో నేర్చుకునే విషయాలు వేరేగా ఉంటాయి. In the schools and colleges we learn only subjects. స్కూల్లో మనం, కళాశాలలో మనం కేవలం మన యొక్క పాఠ్యాంశాలు మాత్రమే మనం నేర్చుకుంటాం. But we learn here ethics, morals and so many things in the house of God. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నైతికమైనటువంటి విలువలు, ఎంతో శ్రేష్టమైనటువంటి హితబోధను మనం నేర్చుకుంటాం. Spiritually we are built. అలాగో ఆత్మీయంగా మనం కట్టబడతాం. And you understand how precious God's house is and how much that we have to involve in every activities to get trained for future days. అలాగూ దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందో, రాబో దినాల కొరకే మనము ఎలాగూ తరబీదు పొందగలమో, ఎలాగూ నేర్చుకోగలమో, ఆ విషయాలన్నీ కూడా దేవుని మందిరంలోనే మనము నేర్చుకోగలము. When you are faithful, God will fill you with wisdom, knowledge and understanding. నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞానమును, తెలివితేటలు, వివేచన ఇస్తాడు. God will slowly in His own time He will raise you for His glory. దేవుడు తన సొంత సమయంలో తన మహిమ కొరకే నిన్ను లేవనెత్తుతాడు. So when you yield yourself, understand your role in God's house and play an essential role, definitely you will be benefited. అలాగూ దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు, అలాగ దేవునికి అందుబాటులో మీరు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ప్రయోజనకరులుగా చేస్తాడు. Know that God has a plan for you. దేవుడు మీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడన్న సంగతిని ఎరగండి. So all saved people has a plan for God. అలాగూ రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. God will use you for His glory. దేవుడు మిమ్మల్ని తన మహిమ కొరకే వాడుకుంటాడు. God will give you wisdom, knowledge and understanding. దేవుడు మీకు జ్ఞానమును, తెలివిని, వివేచన ఇస్తాడు. When I was a young boy, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I was not good at studies. నేను నా యొక్క చదువులో నేను బాగలేను. I studied some remote village in Kanyakumari district in Tamil Nadu. తమిళనాడులో కన్యాకుమారి డిస్ట్రిక్ట్ లో మారుమూల ప్రాంతంలో చదివాను. When I was studying in government school. గవర్నమెంట్ స్కూల్లో చదివాను. Then I was I went to missionary school for 8th class. 8th క్లాస్లో నేను మిషనరీ స్కూల్కి వెళ్ళాను. And my master used to ask, do you have cows and buffaloes? You take care of them. మా యొక్క మాస్టర్ అడిగేవాడు, 1000 బర్రెలు ఉన్నాయి, వాటిని నువ్వు చూసుకో అని అనేవాడు. మీకు డూ యూ హ్యావ్ కౌస్ అండ్ బఫలోస్, యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకు బర్రెలు కానీ ఎడ్లు కానీ ఉంటే వాటిని వెళ్ళి కాయమని చెప్పేవాడు. ఫిట్ ఫర్ స్టడీస్, చదవడానికి అసలు యోగ్యుడో కావు. నో విజ్డమ్, నీకే జ్ఞానం లేదు. ఎవ్రీ డే హి బీట్స్ మీ లైక్ ఎనీథింగ్. ప్రతిరోజు నన్ను కొట్టేవాడు. ఎవ్రీ డే వి బంక్ ద స్కూల్. ప్రతిరోజు డుమా కొట్టేవాడిని స్కూల్. ఎవ్రీ డే క్యారీ వి కమ్ టు ద నియర్ బై ద పూల్ అండ్ టేకింగ్ స్విమ్మింగ్ అండ్ టేకింగ్ ద ఫుడ్ అండ్ రిటర్నింగ్ బ్యాక్. ప్రతిరోజు స్కూల్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాలువలో వెళ్ళి ఈత కొట్టుకోవడము, తినడము, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. సో వెరీ వెరీ బ్యాడ్. ఎంతో సరి అయినటువంటి విషయం కాదు అది. సో వెన్ ఐ బికేమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు ఎప్పుడైతే దేవుని బిడ్డనయ్యానో గాడ్ గేవ్ మీ విజ్డమ్. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. అండ్ ఐ ఎక్సెల్డ్ ఇన్ మై స్టడీస్. నా చదువులో నేను మంచిగా రాణించాను. అండ్ ఐ ఫినిష్డ్ మై ఎంఏ ఇన్ ఫస్ట్ క్లాస్. ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఐ డిడ్ మై బిఎడ్ ఇన్ డిస్టింక్షన్. బిఎడ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. I became a principal of a school. ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అయ్యాను. And when I retired, it was 2000 strength the school had. నేను రిటైర్ అయినప్పుడు ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ 2000 వరకు చేరింది. I always surprised how my sir used to say fit for nothing
but God made me useful for God. మా సార్ ఎప్పటికీ నువ్వు దేనికి పనికిరాని వాడు అని అంటా ఉంటుండే కదా, కానీ దేవుడు నన్ను ఇంత ప్రయోజనకరంగా చేశాడని ప్రతిసారి నేను ఆశ్చర్యపోతా ఉంటాను. So God prepared in God's house. దేవుడు అలాగూ తన మందిరంలో అట్లా సిద్ధపరిచాడు. So God has a plan for you. దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. Above all, God has a plan of preaching His word for many. అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి గొప్ప బాధ్యత దేవుడు నీకు అప్పగించిన Of ఉన్నాడు. course, many are used, but they are good in their knowledge and wisdom and understanding. అయితే చాలా మంది వాడబడతా ఉన్నారు, వారి యొక్క జ్ఞానము తెలివితేటలేదు వారు బాగున్నారు, They were born intelligent, వారు పుట్టుకతోనే ఎంత తెలివంతులుగా but పుట్టారు. I was a dull, useless, waste. నేను ఎంతో పుట్టినప్పుడు ఎంతో మందమైన బుద్ధి కలిగి పనికిరాని వాడుకుంటుని, Useless, పనికిరాని వాడుకుంటుని, but God made useful. అయితే దేవుడు నన్ను ప్రయోజనకరంగా చేశాడు. That is God's way. అది దేవుని యొక్క మార్గము. So where I have learned? నేను ఎక్కడ నేర్చుకున్నాను? I learned in God's house. దేవుని మందిరంలో నేర్చుకున్నాను. Since I came to Hyderabad, నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి I was in God's house. దేవుని మందిరంలో ఉంటూ వచ్చాను. Years and years. సంవత్సరాలు God trained. దేవుడు నేను తరబిదిచ్చాడు. God's house is a house where God prepared me. దేవుని మందిరంలోనే దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. You understand, and your role in God's house is to learn things and shun evil and get yourself pure for His glory. దేవుని మందిరంలో దేవుని మందిరం యొక్క పని ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, చెడుతనాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, అలాగూ దేవుని మహిమ కొరకే ఉపయోగకరంగా ఉండాలి. Available for God. దేవుని కొరకే అందుబాటులో ఉండాలి. Any time. ఏ సమయంలో అయినా I am ready, here am I. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో దేవా. So first of all, I would like to ask one important question: is your sin forgiven? అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ పాపము క్షమించబడిందా? Have you received Jesus as a personal savior? యేసు ప్రభువును మీ వ్యక్తిగత రక్షణ అంగీకరించారా? You have not received Jesus as a personal savior. యేసు ప్రభువును ఇంకా సొంత రక్షణ అంగీకరించకుండా ఉంటే, And this evening, ఈ సాయంకాలం you confess your sins to Jesus. యేసు ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి. If sins are not forgiven, ఒకవేళ మీ పాపాలు క్షమించబడకపోతే, and we will be cast into the lake of fire. మీరు అగ్నిగుణంలో పారవేయబడతారు. So the question was asked to me, నాకు ప్రశ్న అడగబడింది, if you die, where will you spend your eternity? నువ్వు చనిపోతే నువ్వు నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావు? I did not have answer. దానికి నాకు జవాబు లేకుండే. I confess my sins. నా పాపాలు ఒప్పుకున్నాను. Then received Jesus in my heart. యేసు ప్రభు నా హృదయంలో When చేర్చుకున్నాను. Jesus came in my heart, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చినప్పుడు and I had the hope of going to heaven. పరలోకానికి వెళ్తాననే నిరీక్షణ నాకు కలిగింది. Do you have the hope of going to heaven? పరలోకానికి వెళ్తాననే నిరీక్షణ నీకుందా? If you don't have that hope, ఆ నిరీక్షణ లేకపోతే you are the most miserable person. నువ్వు అందరికంటే కూడా దౌర్భాగ్యుడు. You make sure this evening, ఈ సాయంకాల సమయంలో ఈ ఖచ్చితం చేసుకో ఈ విషయం. Lord, pray to Lord, forgive my sins. ప్రభువుని అడుగు, ప్రభువా నా పాపాలు క్షమించు, Give me the hope of eternal life. నిత్య జీవమనే నిరీక్షణ నాకు ఇవ్వు. And Lord, you use me in your house for your glory. నన్ను నీ ఇంటిలో నీ మహిమ కొరకే నన్ను వాడుకో దేవా. What's your plan for me in my life? నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? Then the Lord will reveal things to you. అప్పుడు దేవుడు నీ విషయమే ఆయన బయలుపరుస్తాడు. Then the Lord will bless you. అప్పుడు దేవుడు నిన్ను The ఆశీర్వదిస్తాడు. Lord will raise you, make you shine. నిన్ను లేవనెత్తాడు, ఎంతో ప్రకాశమైన వ్యక్తిగా చేస్తాడు. Shall we pray? ప్రార్థించుకుందాం.